దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన 3,000 కోట్ల రూపాయల చిట్ ఫండ్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్యలు చేపట్టింది. ఇక బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్, విశాఖపట్నంలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయ్ ప్రసాద్ కు చెందిన నివాసాలు, కార్యాలయాలు ఈడీ అధికారుల తనిఖీలకు కేంద్ర బిందువుగా మారాయి. బీహార్లో నమోదైన చిట్ ఫండ్ కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈ సోదాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రజల నుంచి చిట్ ఫండ్ పేరుతో భారీగా నిధులు సేకరించి వాటిని ఇతర మార్గాలకు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సోదాల అనంతరం కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.